సింగరేణి సంస్థ పూర్తి పర్యావరణ హితంగా బొగ్గు తవ్వకాలు జరపడంతో పాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్వహణలో కూడా పర్యావరణహిత చర్యలు పాటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా బొగ్గు మండించిన తరువాత కొంత ఫ్లై యాష్, మరికొంత బాటం యాషులు వెలువడతాయి. ఈ రెండింటినీ కూడా సింగరేణి సంస్థ 100% సద్వినియోగం చేస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు అవార్డులను అందుకుంది. ఈ వారం సింగరేణి స్రవంతిలో సింగరేణి సంస్థ ఫ్లై యాష్ను ఏ విధంగా సద్వినియోగం చేస్తుందో తెలుసుకుందాం. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 15,000 టన్నుల బొగ్గును వినియోగిస్తుంటారు. ఈ బొగ్గును సమీపంలోని శ్రీరాంపూర్ ఏరియాకి చెందిన గనుల నుంచి సేకరిస్తున్నారు. ఈ బొగ్గును కూడా లారీల ద్వారా కాకుండా రైలు మార్గం ద్వారా థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణహితంగా సరఫరా చేస్తున్నారు. కాగా ఈ బొగ్గును మండించి థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రక్రియలో భాగంగా సుమారు 6,000 టన్నుల బూడిద వెలువడుతుంది. ఈ 6,000 టన్నుల్లో సుమారు 4,500 టన్నుల ఫ్లై యాష్ను ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ప్రమేయంతో సేకరించడం జరుగుతోంది. మిగిలిన బూడిద అనగా బాటమ్ యాష్ను బాటమ్ యాష్ హాపర్స్ వద్ద స్వీకరిస్తున్నారు. ఈ విధంగా మొత్తం ఫ్లై యాష్ను అలాగే బాటమ్ యాష్ను 100% సింగరేణి సంస్థ సద్వినియోగం చేస్తోంది. ఫ్లై యాష్ను సిమెంటు తయారీలోను, ఇటుకల తయారీలోను, అలాగే నేషనల్ హైవేస్ నిర్మాణంలోనూ వినియోగిస్తున్నారు. కనుక సింగరేణి సంస్థ ఇక్కడ ఉత్పత్తి జరిగే ఫ్లై యాష్ను ఎప్పటికప్పుడు సిమెంటు కేంద్రాలకు, ఇటుకల తయారీదారులకు, అలాగే ఇతరులకు రైలు మార్గం ద్వారా మరియు రోడ్డు మార్గం ద్వారా సరఫరా చేస్తోంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఫ్లై యాష్ను లోడు చేయటానికి ఒక శైలో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదే ఈ శైలో కేంద్రం. సింగరేణి ఫ్లై యాష్ను వినియోగిస్తున్న ప్రముఖ సిమెంట్ కంపెనీలలో ఓరియంట్ అనగా అదానీ సిమెంట్ దేవాపూర్, కర్ణాటకలోని కలీబుర్గి సిమెంట్స్, అలాగే కర్ణాటక రాష్ట్రంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఈ విధంగా అక్కడ ఉత్పత్తి అవుతున్న సిమెంటును గృహ నిర్మాణాలు, ఇతర నిర్మాణాలకు మనం వినియోగిస్తున్న సంగతి విదితమే. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఇప్పటి వరకు 2022-23లో 20,75,000 టన్నుల ఫ్లై యాష్, ఆ తర్వాత 2023-24లో 20,46,000 టన్నులు, 24-25లో 20,69,000 టన్నుల ఫ్లై యాష్, 25-26లో 17,63,000 టన్నుల ఫ్లై యాష్ను ఈ విధంగా వివిధ పరిశ్రమలకు సింగరేణి సంస్థ సరఫరా చేసింది. అంటే 100% ఇక్కడ ఉన్న ఫ్లై యాష్ను సద్వినియోగం చేయడం జరిగిందన్నమాట. కాబట్టే ఇప్పుడు అక్కడ ఫ్లై యాష్ నిలువ లేనే లేదు. ఈ విధంగా సింగరేణి సంస్థ ప్రతి ఏడాది 100% పైబడి ఫ్లై యాష్ను సద్వినియోగం చేస్తున్నందువల్ల తద్వారా పర్యావరణకు మేలు చేస్తున్న నేపథ్యంలో పలు కంపెనీల వారు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అభినందనగా అనేక అవార్డులను అందజేశారు. సింగరేణి సంస్థ ఫ్లై యాష్ వినియోగం పైన జనరల్ మేనేజర్ శ్రీ నరసింహారావు మాట్లాడుతూ ఇలా అంటున్నారు. మన ప్లాంట్ నుండి వెలువడే యాష్ను 100% యూటిలైజేషన్ చేస్తున్నాం. అలాగే ఈ యాష్ యూటిలైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ ఆఫ్ ఇండియా వారి సూచనల ప్రకారము మనం పారదర్శకంగా యాష్ వినియోగిస్తున్నాము. ఫ్లై యాష్ని యాక్షన్ మరియు ఈఓఏ ద్వారా వినియోగదారులకు అనగా సిమెంటు, బ్రిక్ ఇండస్ట్రీ, హైవేస్ వారికి, అలాగే బాటమ్ యాష్ని మన సింగరేణిలో నడుస్తున్న అండర్గ్రౌండ్ మైన్స్లో స్టోయింగ్కి సరఫరా చేయడం జరుగుతుంది. ఇందుకు గత 5 సంవత్సరాలుగా అందరూ అధికారులు, ఉద్యోగులు సహాయ సహకారంతో మనం ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 5 years నుంచి మనకి బెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డు రావడం జరిగింది, బెస్ట్ ఫ్లై యూటిలైజేషన్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు సిమెంటు కర్మాగారాలు మరియు ఇటుకల తయారీలో మాత్రమే వినియోగించబడుతున్న ఫ్లై యాష్ తర్వాత కాలంలో డ్యాముల నిర్మాణానికి, కృత్రిమ ఇసుక తయారీకి, జియోపాలిమర్ కాంక్రీటు తయారీకి, అలాగే యాష్తో కూడిన తారు రోడ్ల నిర్మాణానికి కూడా వినియోగించబోతున్నారు. కనుక సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే ఫ్లై యాష్ ఇక ముందు కూడా పూర్తి స్థాయిలో పర్యావరణహితంగా సద్వినియోగం చేయబడుతుందని అధికారులు వివరిస్తున్నారు.